అమెరికా ఈసారి ఇరాన్లో తాజా ఆపరేషన్కు కొత్త ప్లాన్ ఆలోచించింది. అంటే తన చేతికి సమస్య అంటకుండా తన పనిని ఇంకోరు చేసేలా ప్లాన్ చేశాడు డొనాల్డ్ ట్రంప్. సో ఇప్పటిదాకా మనం చాలాసార్లు చర్చించాం. ఇరాన్లో గ్రౌండ్ ఇన్వేషన్కు ట్రంప్ ఆలోచిస్తున్నాడు అని. ఒక దశలో కార్గ్ ఐలాండ్ను ట్రంప్ ఆక్రమిస్తాడేమో అని కూడా చర్చలు వచ్చాయి. కార్గ్ ఐలాండ్లోని మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన అమెరికా దాడి చేసింది. కార్గ్ ఐలాండ్ ప్రత్యేకత ఏంటి, ఎందుకు ట్రంప్ కార్గ్ ఐలాండ్ను టార్గెట్ చేసుకుంటున్నాడు అని చెప్పి నేను గతంలో చాలా స్పష్టంగా మాట్లాడాను, మీరు చూసి ఉండాలి. సో లేదు, ఇరాన్లోకి డీప్ ఇన్సైడ్ ఇరాన్ ఎంటర్ అయ్యి ఇరాన్లోని న్యూక్లియర్ మెటీరియల్ను వాటిని నిర్వీర్యమైన చేస్తారు, లేదంటే వాటిని ఎక్స్పోర్ట్ సహాయంతో దేశం నుంచి తరలించేస్తాడు. అసలు మొదట్లయితే ఏకంగా ట్రూప్స్ ఎంటర్ అవుతాయి, ఇరాన్ ప్రజలు తిరగబడి ఆ ప్రభుత్వాన్ని కూల్చేస్తారు అమెరికా బలగాల సహకారంతో. ఇలా రకరకాల వార్తలు వచ్చాయి. అమెరికా ప్రయత్నాలు కూడా చేశాయి. ఇరాక్లో సద్దాం హుస్సేన్ చంపినట్లు, లిబియాలో గడాఫీని లేపేసినట్లు, ప్రత్యక్ష యుద్ధంలో లేపుతారా అని చర్చ నడిచింది. కానీ ఇరాన్ గడ్డపైన అడుగు పెట్టకుండానే ఖమేనీని లేపేయగలిగారు. సో ఇప్పుడు ఏకంగా గ్రౌండ్ ఆపరేషన్స్కి మళ్ళీ ఆలోచిస్తున్నాడు ట్రంప్ అని. అయితే ట్రంప్ మొదటి నుంచి గ్రౌండ్ ఆపరేషన్స్కి హెజిటేట్ చేసిన దానికి కారణం ఏంటంటే, ఆఫ్ఘనిస్తాన్లో అనుభవం ఉంది అమెరికాకు. 20 ఏళ్ళు అక్కడ ఇరుక్కుపోయి తర్వాత కూడా మళ్ళీ అదే తాలిబాన్కు అధికారాన్ని అప్పచెప్పి అమెరికా సైనిక బలగాలు పారిపోవాల్సి వచ్చింది. అమెరికాకు అనుభవం ఉంది, వియత్నాంలో చాలా ఏళ్ల క్రితమే ఇలాగే అవమానానికి గురయ్యారు. లెబనాన్లో అనుభవం ఉంది అమెరికాకు, హిజ్బుల్లా దాడులకు తారలేక లెబనాన్ వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అందువల్ల ఇప్పుడు ఇరాన్లో కూడా ఇరుక్కుంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ఇరాక్తో పోల్చినా, ఇతర దేశాలతో, ఆఫ్ఘనిస్తాన్తో పోల్చినా ఇరాన్ పెద్దది, బలమైనది. సో అందువల్ల ఒక్కసారి ఎంటర్ అయితే ఇక మన పరిస్థితి బయటికి రాలేము, లోపల ఉండలేము. ఈ ప్రాబ్లం వస్తుంది, క్యాజువాలిటీ చాలామంది చనిపోవాల్సి ఉంటుంది. అమెరికాలో ఎంత నష్టమైనా భరిస్తారు, కానీ అమెరికన్ సైనికుల శవపేటికలు వస్తే అది తీవ్రమైన ప్రజా వ్యతిరేకతకు కారణమవుతుంది. సో ఇప్పటికే ట్రంప్ వార్ అన్పాపులర్ అయింది, రేటింగ్స్ పడిపోతున్నాయి. అందువల్ల గ్రౌండ్ ఇన్వేషన్ చాలా రిస్కీ ప్రపోజిషన్ అని భావించాడు ట్రంప్. ఇప్పుడు అందుకే గ్రౌండ్ ఇన్వేషన్ చేయాలి, కానీ అమెరికా కాదు, అమెరికా బలగాలు కావు. ఇప్పుడు తాజాగా కొత్త ప్లాన్ ఏంటంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పైన అమెరికా ఒత్తిడి తెస్తుంది. సో మీ బలగాలు వెళ్ళి ఇరాన్ను ఆక్రమించాలని. ఎందుకంటే మళ్ళీ ముస్లిం సెంటిమెంట్ కూడా రగలకుండా, ఎందుకంటే ఇరాన్లోకి అమెరికన్ ఫోర్సెస్ ఎంటర్ అయితే ముస్లిం దేశాలలో ప్రజలు తీవ్రంగా స్పందించే అవకాశం ఉంటుంది. అందువల్ల మీకు యమన్లో సౌదీ అరేబియా మద్దతుతో ఉన్న బలగాలు, యుఏఈ మద్దతుతో ఉన్న బలగాలు కొట్టుకున్నాయి. దానికి అమెరికాకి ఏం కాలే కదా. అందువల్ల ఇరాన్లో యుఏఈ ఫోర్సెస్ ఎంటర్ అయి అమెరికా సహకారంతో ఇరాన్తో పోరాడాలి. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్కు సమీపంలోని లవాన్ ఐలాండ్లోకి యుఏఈ బలగాలు వెళ్ళాలి అన్నది అమెరికా తాజా ప్లాన్ అంటూ ఇంటర్నేషనల్ మీడియా కథనాలు. ఈ లవాన్ ఐలాండ్ ఎందుకు ఎంచుకున్నారు అంటే, దీని ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఆయిల్ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, మీకు ఆయిల్ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మెయింటెనెన్స్ యూనిట్స్ ఉన్నాయి, ఎక్స్పోర్ట్ జెట్టీస్ ఉన్నాయి. ఇక్కడ అన్నిటికీ మించి లవాన్ ప్రీమియం ఆయిల్ ఎక్స్పోర్ట్ జరుగుతుంది ఇక్కడికి వెళ్ళి. అంటే మీకు నార్మల్ ఇరాన్ ఆయిల్తో పోలిస్తే చాలా కాస్ట్లీ క్రూడ్ ఇక్కడ ఇరాన్కి ఎక్కువ రెవెన్యూ వస్తుంది. అలాగే ఈ లవాన్ ఐలాండ్కు 144 కిలోమీటర్స్లో మీకు సల్మాన్ ఎనర్జీ ఫీల్డ్స్ ఉన్నాయి, చమురు క్షేత్రాలు ఉన్నాయి. అది ఈ పర్షియన్ గల్ఫ్లోని ఈ ప్రాంతంలోనే అతిపెద్దది. అది కాక మరో 2 కూడా ఉన్నాయి. సో అందువల్ల లవాన్ ఐలాండ్ను కొడితే ఇరాన్ వెన్నముక్కను విరవచ్చు. కార్గ్ ఐలాండ్తో లాంటిదే ఈ లవాన్ ఐలాండ్. దీని ఒకప్పుడు ఇడన్ పర్ల్ ఐలాండ్ అనేవారు. అంటే
ఇక్కడ ముత్యాలు దాగి ఉన్నాయి అని. ఇప్పుడు ముత్యాలు కాదు, ఇప్పుడు అంతా ఆయిల్ ఉంది. సో అందువల్ల ఈ లవాన్ ఐలాండ్ను ఆక్రమిస్తే ఇరాన్ ఎకానమీని మరింతగా దెబ్బతీయవచ్చు అనేది అమెరికా ఆలోచన. అందుకు అమెరికా చేతులకు బురద అంటకుండా యుఏఈతో ఉపయోగించి చేయాలని. మరి ఎందుకు యుఏఈని ఎంచుకుంటున్నాడు ట్రంప్ అంటే దానికి రీజన్ ఉంది. సౌదీ అరేబియా కూడా అమెరికాకు మిత్రదేశమే, కానీ ఇప్పటి వరకు ఇజ్రాయిల్తో రిలేషన్ నార్మలైజ్ చేసుకోలేదు సౌదీ అరేబియా. ఇజ్రాయిల్ సౌదీ నార్మలైజేషన్ టాక్స్ అమెరికా ఒత్తిడి మేరకు జరిగాయి, కానీ అది హమస్ అటాక్, ఆ తర్వాత హమస్పై గాజాపై ఇజ్రాయెల్ యుద్ధంతో ఆగిపోయింది. సో మీకు ఇందుకు భిన్నంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అబ్రహాం అకార్డ్ అని ఇజ్రాయిల్తో అమెరికా కుదిర్చిన ఒప్పందంలో చేరిన మొట్టమొదటి దేశం. ఆ తర్వాత మొరక్కో, బహ్రెయిన్ లాంటి దేశాలకు కూడా చేరాయి. అలాగే ఇటీవల వార్తలు కూడా వచ్చాయి, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు యుఏఈకి సీక్రెట్ విజిట్కి వెళ్ళారు అని. దాంతో పాటు యుఏఈ ఇక్కడ యెమెన్లో సౌదీ అరేబియాతో ఘర్షణ పడుతోంది. ఎందుకంటే సౌదీ మద్దతుతో అక్కడ అధికారంలో ఉన్న ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్కు వ్యతిరేకంగా సౌత్ యెమెన్ని ఇండిపెండెంట్ నేషన్ చేయాలని పోరాడుతున్న సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్కు యుఏఈ సపోర్ట్ చేస్తుంది. అందువల్ల ఈ ప్రాంతంలో తన మిలిటరీ ఉనికిని పెంచుకోవడం కూడా లక్ష్యం. అందుకే ఇటీవల సౌదీ అరేబియా పాకిస్తాన్తో కాంప్రిహెన్సివ్ డిఫెన్స్ అగ్రిమెంట్ కుదుర్చుకుంటే యుఏఈ ఇండియాతో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. అలాగే ఇజ్రాయిల్, అమెరికా, ఇండియాలతో కలిపి యుఏఈ I2, U2లో కూడా మెంబర్ కంట్రీ. సో మీకు తాజాగా అమెరికా రాయబారి ప్రకటించాడు, ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ బ్యాటరీస్ను యుఏఈకి పంపించింది, ఈవెన్ దాన్ని మెయింటైన్ చేసే నిపుణులకు కూడా పంపించిందని. అంటే ఇరాన్ దాడుల నుంచి తనను కాపాడుకోవటానికి ఆఖరికి యుఏఈ తమ బద్ధ శత్రువు అయిన ఇజ్రాయిల్తో కూడా కలుస్తోంది అని. సో అందుకే మన ప్రైమ్ మినిస్టర్ కూడా ఇజ్రాయిల్ వెళ్ళాడు యుద్ధానికి ముందు. ఇప్పుడు యుద్ధం సీజ్ఫైర్ సమయంలో యుఏఈ కూడా వెళ్ళారు, మీరు గమనించండి. సో అందువల్ల యుఏఈ ఈ ఈక్వేషన్ అనేది చాలా కీలకం. సో అందువల్ల యుఏఈ ఆల్రెడీ తనకు అనుకూలంగా ఉంది కనుక యుఏఈ ఇప్పటికీ ఇరాన్ నుంచి ఒక 3000 మిసైల్స్, 3000 మిసైల్ యుఏఈ మీద పడ్డాయి. వాస్తవంగా ఈ వార్ మొదలైనప్పుడే యుఏఈ సౌదీ అరేబియా, ఖతార్లను కోరింది, మనం కూడా కలిసి ఇరాన్ సంగతి తేలుద్దామని. వాళ్ళు ఒప్పుకోలే. సో అందువల్ల ఈవెన్ యుఏఈ అఫ్కోర్స్ ఇరాన్ మాకెవరు శత్రువులు కాదు, పొరుగు దేశాలు, మేము అక్కడున్న అమెరికన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అటాక్ చేస్తున్నామని చెప్తున్నా యుఏఈ వాంట్స్ టు బి మోర్ క్లోజర్ టు అమెరికా. సో అందుకొరకు యుఏఈ ఒప్పుకుంటుందనే ఆశతో ట్రంప్ ఒత్తిడి తెస్తున్నాడు. అయితే యుఏఈ అందుకు ఇప్పటికైతే సిద్ధపడలే, ఎందుకంటే దాని రీపర్క్యూషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇస్లామిక్ ప్రపంచంలో ఏ రకమైన రియాక్షన్ ఉంటుంది, తమ దేశంలో ప్రజల నుంచి రియాక్షన్ ఉంటుంది. వాస్తవంగా పెద్దగా భయపడరు రాజులు కనుక, మిలిటరీతో నిరంకుశంగా పాలిస్తుంటారు కనుక ప్రజలు అభిప్రాయం వారికి సంబంధం లేదు, డెమోక్రసీస్ కావు కనుక. కానీ ఎక్కడో చోట ప్రజల నిరసన వస్తే ఇబ్బంది పడతారు. సో ఇవన్నీ వాళ్ళు ఆలోచిస్తున్నారు. బట్ స్టిల్ ట్రంప్ ఇప్పుడు లేటెస్ట్ ప్లాన్ అయితే యుఏఈ బలగాలను లవాన్ ఐలాండ్లోకి పంపించి ఇరాన్ వెన్నెముకను విరవాలి అని.